నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగా చదువుకున్నారా? ఓకే. గ్రామర్‌లోని, హిందీ వ్యాకరణంలోని ఒక చిన్న టాపిక్ చెప్పుకుందాం ఈరోజు. అదేంటంటే పద పరిచయం. పద పరిచయం అంటే పద్ అంటే ఏంటి అంటే వాక్య में आए हुए शब्द को ही पद कहते हैं. అంటే వాక్యంలోని సెంటెన్స్‌లోని వచ్చే వర్డ్‌నే అది వేరేగా రాస్తే పద్ అంటారు. సో దానికి పది పరిచయ చేయాలి. ఈ పద పరిచయ ఏంటి అంటే ఎలా చేయాలి అంటే పదొంక అన్వయ అంటారు. అర్థాత్ విశ్లేషణ విడదీసి ఒక్కొక్క పదానికి విడదీసి మనం చెప్పాలి ఆ పదం ఏంటి ఎలా ఉంది అని. సో ఈ పద పరిచయకి ఎన్నో నేమ్స్ ఉన్నాయి. పదన్వయ్, पद निर्देश, पद विन्यास, पद छेद, ये सभी पद परिचय के पर्यायवाची शब्द हैं. ఇవన్నీ పద పరిచయకి పర్యాయ పదాలు అన్నమాట. సో పద పరిచయ में वाक्य के प्रत्येक पद को అంటే ప్రతి ఒక్క పదానికి వేరు చేసుకొని उसका स्वरूप और दूसरे पद से संबंध बताना. వేరే పదానికి ఈ పదానికి మధ్యనున్న రిలేషన్ చెప్పేదే పద పరిచయం అన్నమాట. ఓకే. సో ఇస్మే అంటే ఇందులోని పద్ ఆ పద్కి ఎన్నో టైప్స్ ఉంటుంది. ఏంటేంటి సంజ్ఞ, సరణం అంటే ఆ పదం ఏంటి, ఏ సంజ్ఞలోని ఎన్ని టైప్స్ ఉన్నాయో తెలుసు కదా. సరణంలోని ఏంటి, విశేషణ ఏంటి, క్రియ ఏంటి, అవి మొత్తం అన్ని దానికి విడదీసి చెప్పండి. అది స్త్రీలింగ, పుల్లింగ, ఏకవచన, బహువచన, కారక ఏ కారకు, క్రియ ఏ క్రియ. సో ఇవన్నీ రిలేషన్ చెప్పేదానికే పద పరిచయం అంట. సో ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకుందాం ఎలాగ పద పరిచయం చేయాలి అని. సో ఫస్ట్ ఏంటి అంటే రామ్ స్కూల్ జాతా హై. ఇందులో రామ్ ఒక పదం, స్కూల్ ఒక పదం, జాతా హై ఒక పదం. సో రామ్ ఫస్ట్ రామ్ అనగానే పేరు, సో వ్యక్తివాచక సంజ్ఞ. రామ్ అంటే పురుషుడు కాబట్టి పుల్లింగ్, ఒక్కడే కాబట్టి ఏకవచనం. రామ్ స్కూల్ జాతా, ఇక్కడ స్కూల్కి వెళ్ళే వ్యక్తి ఎవరు, రాము, అందుకే కర్తాకార. ఓకే. నెక్స్ట్ వన్ స్కూల్ పదకి పద పరిచయం చేయాలి. స్కూల్ అనేది స్కూల్ నేమ్ ఇవ్వలేదు కాబట్టి ఇది జాతివాచక సంజ్ఞ. స్కూల్ నేమ్ ఇస్తే వ్యక్తివాచక అవుతుంది కదా. సో స్కూల్ జాతివాచక సంజ్ఞ, ఇదేమో పుల్లింగు. అలాగే స్కూల్ ఒకటే స్కూల్ కాబట్టి ఏకవచనం. సో స్కూల్ కో జాతా హై, సో అందుకని ఇది కర్మకార. ఓకే. జాతా హై అనేది క్రియ. ఏం క్రియ ఇది, సకర్మక. ఇది పుల్లింగ్, అలాగే ఏకవచనం. ఇది హై అని ఉంది కాబట్టి దీన్ని బట్టి చెప్పుకోవచ్చు ఇది వర్తమాన కాలం. ఓకే. ఇలాగ పద పరిచయం చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా చూసుకుందాము. వహ ఆమ్ ఖాతా హై. వహ అంటే వాడు. సో పురుషవాచక సర్వనామం. ఓకే. ఆ పురుషవాచక సర్వనామం ఏ టైపు, అన్య పురుషవాచక సర్వనామం. వహ వాడు, ఇక్కడ ఖాతా అన్నది పుల్లింగు, ఖాతా బట్టే చెప్తాం ఇది పుల్లింగ్ అని. సింగులర్, ఓకే, ఏకవచనం. అలాగే వహ ఆమ్ ఖాతా హై, వాడు తింటున్నాడు కాబట్టి కర్తాకార. సెకండ్ దూసరా పద్ ఏంటి, ఆమ్ ఏంటి, ఆమ్లో కూడా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి, అందుకే నేమ్ చెప్పలేదు కాబట్టి ఇది జాతివాచక సంజ్ఞ. పుల్లింగ్, ఏకవచన్. ఆమ్ కో ఖాతా కదా, అందుకే ఇది కర్మకారకులో వెళ్తుంది. ఓకే. ఖాతా హై అంటే తింటున్నాడు, క్రియ ఏ క్రియ, సకర్మ క్రియ. ఓకే. ఇది ఖాతా హై అంటే బాయ్, అదే గర్ల్కి అయితే ఖాతీ హై, స్త్రీలింగ్ వెళ్ళిపోతుంది. ఖాతా హై అంటే పుల్లింగ్, ఒకడే కాబట్టి ఏకవచనం. పృథువాచ్. నెక్స్ట్ ఇది హై అంది కాబట్టి వర్తమాన్ కాలం. ఓకే. అలాగే నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. గిరీష్ వహా 7वीं कक्षा में बैठा है. గిరీష్ పేరుంది కాబట్టి వ్యక్తివాచక సంజ్ఞ, పుల్లింగు, ఏకవచనం. గిరీష్ కూర్చున్నాడు కాబట్టి కర్తాకారం. వహా ప్లేస్ అక్కడ చూపిస్తున్నాడు, సో అందుకని అది స్థానవాచక క్రియా విశేషం. బయటనేకి క్రియాక స్థాన నిర్దేశం, ఎక్కడ కూర్చున్నాడో చూపించాడు కాబట్టి సో అది స్థానవాచక క్రియా విశేషం. 7वीं, సో ఇది నంబర్ ఉంది కాబట్టి సంఖ్యావాచక విశేషణ అండ్ స్త్రీలింగ్ ఏకవచనం. కక్షా మే, కక్ష అనేది జాతివాచకం.
అది స్త్రీలింగ్ ఏకవచనం. మే ఉంది కాబట్టి అధికరణ కారక్. ఓకే, ఇది बैठना है क्रिया से संबंधित అవుతుంది. कहाँ बैठा है? सातवीं कक्षा में बैठा है, कक्षा में बैठा. అలాగే बैठना है, बैठना అంటేనే క్రియ. ఏ క్రియ ఇది? అకర్మ క్రియ. పుల్లింగ్ ఏకవచన్, అన్య పురుష్ కృతవాచన్. ఓకే, సో మీకు సకర్మక అకర్మ గురించి తెలియాలంటే నా వీడియోలు ఉంటాయి, చెక్ చేసుకోండి, వాచ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలోని నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం. బాయ్.